మావోయిస్టులకు భద్రతా బలగాలు షాక్ ఇచ్చాయి. అబూజ్మడ్ను చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. గత 5 గంటలుగా కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మావోయిస్టులను చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్టుగానే అర్థమవుతుంది. ముఖ్యంగా మావోయిస్టులు చెల్లా చెదరవుతున్నారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతుంది. ఈ నేపథ్యంలో అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని పూర్తిగా సాయుధ బలగాలు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మావోయిస్టులను వరుసగా మట్టుబెడుతున్నారు. ఇక 5 గంటల పాటు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. భారీగా మావోయిస్టుల ప్రాణాలు కూడా కోల్పోయినట్లు సమాచారం. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొన ఊపిరితో మావోయిస్టు పార్టీ కొట్టుమిట్టాడుతుంది. ఆపరేషన్ మడా బచావ్ పేరుతో మావోయిస్టు స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. కేంద్ర స్థావరంగా పెట్టని కోటగా భావిస్తున్న ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆపరేషన్ మడా బచావ్ పేరుతో సిఆర్పిఎఫ్ బలగాలు మావోయిస్టు స్థావరాలపై దాడులు దిగుతున్నాయి. ఈ సందర్భంగా మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య 5 గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయని స్థానిక ఎస్పీ చెప్తున్నారు. ఎన్కౌంటర్ కొనసాగుతున్న ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామంటున్నారు. ఆపరేషన్ మడా బచావ్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెందారని భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని ఎస్పీ వివరించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యం పరిధిలో కొనసాగుతున్న మావోయిస్టుల ఏరివేత ఘట్టం భద్రతా బలగాలు అబూజ్మడ్లోని మావోయిస్టుల కీలక స్థావరాల ముట్టడితో తుది దశకు చేరుకుందని అంచనా వేస్తున్నారు. ఇక వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు భయభ్రాంతలకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఓ లేఖ కూడా విడుదల చేసిన సంగతి తెలిసింది. తాము శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు పార్టీ లేఖలు తెలిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ స్పందించలేదు. వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు తారసపడిన వెంటనే కాల్పులు జరుపుతున్నారు. వారు తిరిగి ప్రతిఘటించినప్పటికీ అప్పటికే చాలా మావోయిస్టులు నేలరాలిపోతున్నారు. మావోయిస్టు అగ్రనేతలంతా కూడా భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వద్ద, అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వద్ద దళాలు లొంగిపోతున్నాయి. ఛత్తీస్గఢ్ దండకారణ్యం వార్ జోన్ మారిపోయింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని పూర్తిగా కుక్కటి వేలుతో పెకిలించి వేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శబ్దం చేసిన సంగతి తెలిసింది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ దూకుడుగా సాగుతోంది. నారాయణపూర్ ఎన్కౌంటర్కి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఇటు సుక్మా జిల్లాలో భద్రతా దళాల ముందు 22 మంది నక్సల్స్ లొంగిపోయారు. వారిలో 9 మంది మహిళలు సహా 22 మంది మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 17 మంది నక్సల్స్కు 49 లక్షల బహుమతిని అధికారులు అందించారు. పునరావాస విధానం నచ్చే మావోయిస్టులు లొంగిపోతున్నారని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.